సో అంత హై బీపీస్తో వచ్చిన వాళ్ళు కూడా అందరూ అనుకుంటున్నట్టుగా బ్రెయిన్ స్ట్రోక్ కానీ హై బీపీ వస్తే హై బీపీ ఏదైతే ఉందో అది ఒక సిమ్టమ్. డయాబెటీస్ అని కానీ హలో వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీకు ఏ యునాని వైద్యంలో డౌట్స్ ఉన్నా అవన్నీ కూడా మెసేజ్ పెట్టండి. మెసేజ్ మాత్రమే పెట్టండి. మెసేజ్ పెట్టినట్టయితే కనుక మన ఈ సలహాలు, యునాని వైద్య సూచనలు, ఈ టాపిక్ మీద మనం ఏదైతే ఎపిసోడ్స్ చేసుకుంటున్నామో వాటిలో మనము అవన్నీ కూడాను క్లియర్ చేసుకుందాం. అయితే ఇంకొక డౌట్, ఒక పేషెంట్స్ ఇలాగే మనకి రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే, యునాని వైద్యంలో అసలు డయాబెటీస్కి, హై బీపీకి, థైరాయిడ్కి ఇలాంటి వాటికి కూడా మందులు ఉంటాయా? ఉంటాయి, వీటిలన్నిటికి కూడా మందులు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే జియాబతీస్ అన్న వర్డ్ ఏదైతే ఉందో, డయాబెటీస్ అన్న వర్డ్ అసలు ఆ పదం ఇచ్చిందే యునాని వైద్యం మొత్తం ప్రపంచానికి. తర్వాత ఇంతే కాకుండా ఈ హైపర్ టెన్షన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, హైపర్ టెన్షన్ అంటే హై బీపీ. అయితే చాలామంది, కొంతమంది కామెంట్స్లలో ఇది కూడా రాశారు, ఆ రోజుల్లో బీపీ ఎక్కడుంది, ఆ బీపీ మెషిన్స్ ఎక్కడున్నాయి, ఆ రోజుల్లో ఎలా ఇచ్చేశారు. అయితే ఒక చిన్న క్లారిటీ నేను ఏమి ఇవ్వదలుచుకున్నానంటే, ఇప్పుడు ఇది హై బీపీ, ఈ హై బీపీకి ఇవి మందులు, తర్వాత లో బీపీకి ఇవి మందులు అని అంటే కనుక నార్మల్ అని ఒకటి లేకుండానే హై లో అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఆ రోజుల్లో. కాకపోతే ఏంటంటే మీరు అనుకుంటున్నట్టుగా ఎలా అయితే ఇప్పుడు మీకు మొత్తం ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ వైద్యం వాళ్ళు 120/80 ఏదైతే ఉందో, ఈ 120/80 అన్నది అమెరికాలో పుట్టిన అదే బీపీ, ఇండియాలో పుట్టిన అదే బీపీ, ఆస్ట్రేలియా పుట్టిన అదే బీపీ, అంటార్క్టికాలో ఉన్న అదే బీపీ అంటే కుదరదు. అలా ఇంగ్లీష్ మెడిసిన్లో అలా వాళ్ళు మొత్తం అందరినీ ఒకటే మెడిసిన్, ఒకటే డోసు, ఒకటే ఇది అలా ఇచ్చేస్తారు. కానీ బట్ యునాని వైద్యంలో అలా ఉండదు. వీ డోంట్ కన్సిడర్ దిస్. యునాని వైద్యంలో కేవలం ఏంటంటే ఒక రేంజ్ మాత్రమే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు పర్టికులర్ రీజియన్ వాళ్ళకి ఇది బీపీ అన్నట్టుగా ఉంటుంది అంతే. అంతేగాని అండ్ ఆ థ్రెషోల్డ్ లెవెల్ కూడా ఇది ఏదైతే రేంజ్ అని అంటామో ఆ రేంజ్కి అటు ఇటుగా కూడా ఉండొచ్చు. ఇంకా ఎవరైతే పేషెంట్స్ మా దగ్గరకు వస్తుంటారో వాళ్ళల్లో కొంతమందిని, అంటే అలా ఎలా చెప్తారు మీరు అని అన్నీ కూడా కొంతమంది మాకు చాలా అంటుంటారు. బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. మా దగ్గర వచ్చే కొంతమంది పేషెంట్స్లో ఈవెన్ 240/170 బీపీ ఉన్న వాళ్ళని కూడా చూశాను నేను. యాజ్ నార్మల్ యాజ్ వాళ్ళకి ఏమి అసలు ఏమంటారు, ఏదో కళ్ళు తిరిగిపోవడము, పడిపోవడము అలా ఏమీ కూడా ఉండవు వాళ్ళకి. సో అంత హై బీపీస్తో వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకేమి బ్లడ్ వెజల్స్ పగిలిపోవడము, చేయడము అలా ఏమి జరగదు. ఎందుకు జరగట్లేదు అంటే కనుక, అందరూ అనుకుంటున్నట్టుగా హార్ట్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ హై బీపీ వస్తేనే వస్తుంది, హై బీపీతో అవన్నీ పగిలిపోతాయి అని అనుకోవడం అది రాంగ్. అసలు దాని యొక్క కంప్లీట్లీ డిఫరెంట్. హై బీపీ ఏదైతే ఉందో అది ఒక సిమ్టమ్, అంతేగాని అదొక డిసీజ్ కాదు. ఇప్పుడు మీరు ఎన్నైతే చెప్తున్నారో డయాబెటీస్ అని కానీ, హై బీపీ అని కానీ, హైపోథైరాయిడిజం కానీ, ఇవన్నీ కూడాను ఏంటంటే అవి ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నమాట అవి. అండ్ హై బీపీ ఏదైతే ఉందో అది ఆర్గన్ ఇంబ్యాలెన్సెస్ అవి. సో ఆర్గన్ మెటబాలిజంలో ఎప్పుడైతే ఇంబ్యాలెన్సెస్ వస్తాయో అప్పుడు హై బీపీ రావడం మొదలవుతూ ఉంటుందన్నమాట. సో అలా ఏవైతే ఈ డయాబెటీస్, హై బీపీ, హైపోథైరాయిడిజం ఉన్నాయో వాటిలన్నిటికీ చక్కటి మందులు ఉన్నాయి యునాని వైద్యంలో. అనవసరంగా మీరు కెమికల్స్ ఎక్కువగా వాడి బాడీని పాడు చేసుకోకండి. యునాని వైద్యంలో జీవితాంతం కూడా మందులు ఉండవు. ఎవరైతే హై బీపీ పేషెంట్స్ ఉన్నారో ఈ హై బీపీ పేషెంట్స్ని, మా పేషెంట్స్ని చాలామందికి మేము ఈవెన్ మన సత్య యునాని హెల్త్ కేర్ ఏదైతే అఫీషియల్ ఛానల్ ఉందో, యూట్యూబ్ ఛానల్, దానిలో మేము వీడియోస్ కూడా పెట్టాము ఈ టెస్టిమోనియల్స్వి. సో అవి కూడా చూసి మీరు తెలుసుకోవచ్చు. అంటే ఎవరికైతే ఈ హై బీపీ ఉంటుందో వాళ్ళు ఇంగ్లీష్ వైద్యాన్ని, కెమికల్స్ని వదిలించుకోవడానికి యునాని వైద్యం హెల్ప్ తీసుకొని, ఆ తర్వాత యునాని వైద్యం కూడా తగ్గించుకొని కంప్లీట్గా డైట్ అండ్ లైఫ్ స్టైల్ ద్వారా కూడాను డయాబెటీస్ని, హై బీపీని, హైపోథైరాయిడిజంని కంట్రోల్లో పెట్టచ్చు. సో దయచేసి అనవసరంగా కెమికల్స్ ఎక్కువగా వాడి బాడీని పాడు చేసుకోకండి. ఇంగ్లీష్ వైద్యం అన్నది చాలా విలువైన వైద్యము, చాలా గొప్ప వైద్యం అది. దాన్ని మీ ఎమర్జెన్సీస్ కోసం కాపాడుకోండి.
లేదంటే కనుక మామూలుగా తలనొప్పి వచ్చింది, మామూలుగా చిన్న చిన్న వాటికి ఒళ్ళు నొప్పులు అని చెప్పి, బోర్డంగా ఉందని చెప్పి కూడా కొంతమంది తలనొప్పికి మాత్రలు వేసుకుంటున్నారు. అలా ఇంగ్లీష్ వైద్యము డాక్టర్ సలహాలు లేకుండా వాడకండి. వాడి మీ ఆరోగ్యం పూర్తిగా పాడు చేసుకోకండి. సో యునాని వైద్యం లాంటి వైద్యాలని మీ డైలీ లైఫ్లో తీసుకొని మీ ఆరోగ్యాన్ని బాగా చక్కగా పెంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.